ఆధ్యాత్మిక మిత్రులారా, అందరికీ 8/2/2025 శనివారము భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. మిత్రులారా, ఈరోజు భీష్ముని గురించి తెలుసుకుందాము. నమో త్యాగ చరిత భీష్మ, నమో పుణ్య పురుష. నమో త్యాగ చరిత భీష్మ, నమో పుణ్య పురుష. ఆడిన మాటకు జీవితమంతా, ఆడిన మాటకు జీవితమంతా అంకితమనరించి, ఆడిన మాటకు జీవితమంతా అంకితమనరించి, ఆదర్శముగా నిలిచిన వెలుగువో అఖిల లోక వినుత. నమో త్యాగ చరిత భీష్మ, నమో పుణ్య పురుష. భీష్ముడి చరిత్ర ఓ మహా అద్భుతం. అసలు భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర. శీలంలోనేమి, శౌర్యంలోనేమి, నీతిలోనేమి, నిష్టలోనేమి భీష్మునికి సాటి భీష్ముడే. చిన్నతనం నుంచి ఆయన త్యాగపురుషుడే. తండ్రి కొరకు స్వసుఖాన్ని, రాజ్యాన్ని అన్నీ వదులుకున్నవాడు భీష్ముడు తప్ప మరొకడు లేడు. భీష్ముని మొదటి పేరు దేవవ్రతుడు. ఇతడు రాజయ్యే అధికారము విసర్జిస్తూ తన సవతి తమ్ముళ్లకు రాజ్యాధికారం ఇచ్చి, ఈ జన్మాంతం బ్రహ్మచారినే సేవింతును సదా రాజ్యము అని ప్రతినపూనారు. తన ప్రతిజ్ఞను తన జీవితం చాలించే వరకు కురు సామ్రాజ్య సింహాసనం కొరకు పోరాడాడు. ఈ భీషణ ప్రతిజ్ఞ చేసినప్పటి నుంచి దేవవ్రతుడిని భీష్మ అని పిలువసాగారు. భారత సంగ్రామంలో 11వ రోజు అర్జునుడి బాణానికి నేల కొరిగాడు భీష్ముడు. కానీ భీష్ముడు తను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరముంది. అందుకే ఆయన ఉత్తరాయణము మాఘమాసం శుద్ధ ఏకాదశి నాడు భీష్ముడు దేహాన్ని వదిలేందుకు నిర్ణయించుకున్నాడు. అర్జునుడు బాణాలతో అంపశయ్యను చేసి భీష్ముడు దానిపై పరుండినాడు. భారత సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉండిపోయాడు. రాజులు వారందరూ ఎవరి రాజ్యాలకు వారు వెళ్ళిపోయారు. సుమారు 1 నెల రోజులు గడిచాయి. భీష్ముడి సమయం ఆసన్నమైంది. భీష్ముడు శ్రీకృష్ణుడిని తలుచుకుంటున్నాడు. అప్పుడు కృష్ణుడు పాండవులతో, పాండవులారా బయలుదేరండి భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోషణం పట్టినవాడు, శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు, మానవాళి తరించడానికి కావలసిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు, సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకున్న మహనీయుడు, ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలను తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకునేందుకు భీష్మ పితామహుడి దగ్గరికి రండి అని అందరినీ తీసుకొని వెళ్తాడు. భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ, తాత, ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యాయి ధర్మాలు అని అడిగిందట. అందుకు భీష్ముడు, అవును ద్రౌపది, నా దేహము దుర్యోధనుడి ఉప్పు తిన్నది, నా అధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేశాను కనుక ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్ళు అంపశయ్యపై పడి ఉన్నాను అని చెప్పాడు. హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ
పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టాడు. ఓ ద్రౌపది, కృష్ణ భక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను. అందుకు ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చును అని పాండవులకు ఎన్నో ధర్మనీతులను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్మ పితామహుడికి దేహ బాధలు కలగకుండగా వరం ఇచ్చి శక్తినిచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పొచ్చు కదా అని భీష్ముడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు. అందుకు శ్రీకృష్ణుడు, నేను చెప్పొచ్చు, కానీ నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. అనుభవ జ్ఞానం లేకుండా నేను చెప్తే తత్వం అవుతుంది, అదే మీరు చెబితే అనుభవ జ్ఞానం అవుతుంది. మీలాంటి అనుభవజ్ఞుడు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు అని అన్నారు కృష్ణుడు. భగవంతుడు సముద్రం లాంటివాడు. నీరు ఉంటుంది కానీ తాగడానికి పనికిరాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యం కలుగుతుంది. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం అని శ్రీకృష్ణుడు శక్తిని ఇచ్చి భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు. శ్రీ విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా ఆ రోజు చెప్పించాడు. మహాభారతంలో 6వ పర్వం భీష్మ పర్వం. అందులో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన ధర్మనీతి ఉంది. భీష్ముడు శరీరాన్ని వదిలే ముందు కృష్ణుడు భీష్ముడికి వరమిస్తాడు. ఈరోజు మాఘమాసం శుద్ధ ఏకాదశి నాడు మీరు దేహాన్ని త్యజిస్తున్నారు కదా, ఈ రోజును భీష్మ ఏకాదశిగా అందరూ భీష్ముడిని గుర్తు చేసుకొని తరిస్తారు అని చెప్పారు. ఈరోజే విష్ణు సహస్రనామావళి కూడా జనించిన రోజు. భీష్మ ఏకాదశి సందర్భంగా భీష్మ పితామహుడికి శ్రీకృష్ణుడికి నమస్సులు. అందరికీ ధన్యవాదములు.